Welcome students and my dear parents. VIT త్రిబుల్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. బీటెక్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ జేఈతో పాటు బ్యాకప్గా రాయాల్సిన టాప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఒకటి విఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఎందుకంటే తెలుగు స్టూడెంట్స్కి సౌత్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, బెస్ట్ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నవారికి విఐటీనే ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉంటుంది. సో నోటిఫికేషన్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ విఐటి యూనివర్సిటీ, బీటెక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ డీటెయిల్స్తో పాటు రిజల్ట్స్, కౌన్సిలింగ్ ఏముంటుంది, మీకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను వన్ బై వన్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇంటర్మీడియట్ తర్వాత మీరు రాయబోయే ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో విఐటి యూనివర్సిటీ 1984లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డీమ్డ్ టు బి యూనివర్సిటీ 2001లో రావడం జరిగింది. మెయిన్గా క్వాలిటీ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్, ప్లేస్మెంట్, ప్యాకేజెస్ వీటన్నిటిపైన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్కి నెంబర్ 1 చాయిస్గా ఉంటుంది. మనకు క్యాంపస్ విషయానికి వస్తే విఐటి వెల్లూరు మెయిన్ క్యాంపస్తో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత చెన్నై ఆఫ్ క్యాంపస్ ఉంది. ఇందులో వెల్లూరు, చెన్నై డీమ్డ్ టు బి యూనివర్సిటీస్గా ఉంటే విఐటి ఏపీ అమరావతిలో ఉంది. నెక్స్ట్ భూపాల్, ఈ 4 క్యాంపసెస్ ఉన్నాయి. ఇందులో స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్గా ఏపీ అండ్ భూపాల్ క్యాంపసెస్ ఉన్నాయి. నెక్స్ట్ విఐటికి సంబంధించిన డీటెయిల్స్లో వెరీ ఇంపార్టెంట్, మనకు అసలు బీటెక్ కాలేజెస్ చాలా కాలేజెస్లో ఉన్న బ్రాంచెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు విఐటిలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బైపీసీ స్టూడెంట్స్కి కూడా విఐటి కాలేజెస్లో, క్యాంపస్లలో కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, సిఎస్సిలో స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. మనకు మెయిన్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే కాకుండా ఇందులో మీరు ఒక్కసారి చూస్తే చాలా బ్రాంచెస్ మనకు ఉన్నాయి చూడండి. సిఎస్సిలో అందరికీ ఇప్పుడు మెయిన్గా ప్రిఫరెన్స్ ఇస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్, డాటా ఇంజనీరింగ్. నెక్స్ట్ సిఎస్సిలోనే స్పెషలైజేషన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్, డాటా సైన్స్, ఈ కామర్స్ టెక్నాలజీ, ఇలా చాలా బ్రాంచెస్ ఓన్లీ సిఎస్సిలోనే ఇవ్వడం జరిగింది. అలాగే త్రిబుల్ ఈసీ మెకానికల్లో కూడా బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ముఖ్యంగా నేషనాలిటీ, ఇండియన్ స్టూడెంట్స్తో పాటు ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫారెన్ నేషనల్ అప్లికెంట్స్ అయితే కనుక మీరు డైరెక్ట్గా ఫారెన్ నేషనల్ అప్లికెంట్స్లో సబ్మిషన్ చేయాలి ఉంటుంది. ఎన్ఆర్ఐలో ఏజ్ లిమిట్ ఇది కంపల్సరీ చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 జూలై 2024 తర్వాత 2004 ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 జూలై 2004 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే మీరు స్టేట్ బోర్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయినా, సిబిఎస్ఈ అయినా, ఓపెన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అయినా ఎలిజిబుల్ అవుతారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విషయానికి మీరు ఏవైతే బోర్డ్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో అపియర్ అవుతున్న స్టూడెంట్స్ అయినా, ఆల్రెడీ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ అయినా రాయొచ్చు. దాంతోపాటు మీ ఎగ్జామినేషన్లో మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అగ్రిగేట్ మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే ఇక్కడ మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఓవరాల్గా 60% ఉండాలి. ఇప్పుడు స్టేట్ బోర్డ్ స్టూడెంట్ అంటే మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓవరాల్గా చూసుకుంటే 600 మార్క్స్కి ఉంటాయి. ఈ 600 మార్క్స్కి కంబైన్డ్గా మీకు చూసుకుంటే అగ్రిగేటు 3 సబ్జెక్ట్స్ కలుపుకొని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓవరాల్గా 60% ఉండాలి. దాంతోపాటు ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా 50% మార్క్స్ ఉండాలి. అంటే ఇప్పుడు మ్యాథ్స్ మీకు 300 మార్క్స్కి ఉంది కదా, ఓవరాల్గా 300కి 150 మార్క్స్ రావాలి. నెక్స్ట్ ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ 150 మార్క్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ఓవరాల్గా 75 మార్క్స్ రావాలి. కెమిస్ట్రీ 150 మార్క్స్ ఉన్నాయి, ఓవరాల్గా 75 మార్క్స్ రావాలి. సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే మీకు 50% ఉండాలి. ఓవరాల్గా అగ్రిగేట్ చూసుకుంటే అంటే మ్యాథ్స్ ఫేస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు 600 మార్క్స్కి 60% కంపల్సరీగా ఉండాలి.
అలా ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇలా లేకపోయినా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసి మంచి ర్యాంక్ వచ్చినా అడ్మిషన్ టైంలో మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరగదు. ఇందులో ఎస్సీ, ఎస్సీ స్టూడెంట్స్‌కి అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అగ్రిగేట్ మార్క్స్ 50% ఉన్నా సరిపోతుంది. సో, అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే గనక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో మనం ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తారు. అప్లికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ సంబంధించి స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఇది సీబీటీ ఎగ్జామ్ కాబట్టి స్లాట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్‌కి అపియర్ అవ్వాలి. రిజల్ట్ ఇస్తారు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆన్‌లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలోనే మీకు సీట్ అలాట్మెంట్ తర్వాత మీ డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అసలు అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే గనక మీకు అప్లికేషన్‌కి ఫీ వచ్చి 1350 రూపీస్ అయితే ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్. అలాగే ఒక్కసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి కరెక్షన్స్ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి బిగినింగ్‌లోనే అప్లికేషన్ కరెక్ట్‌గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ 1350 చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ సంబంధించి స్పెసిఫికేషన్స్ మీకు డిస్ప్లే ఉంటుంది. అందులోనే జేపీజీ ఫార్మాట్లో వాళ్ళు చెప్పిన సైజులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్ అసలు ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ అనేవి మనకు ఏపీలో టీఎస్లో తెలంగాణ స్టూడెంట్స్కి ఏపీ స్టూడెంట్స్కి టెస్ట్ సెంటర్స్ అనేవి ఏపీలో ఉన్నాయి, టీఎస్లో కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 5 to 6 సెంటర్స్ ఉన్నాయి. మీకు నియర్ బై సెంటర్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జామినేషన్ 2 hours 30 minutes ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే మీకు 5 సెక్షన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 40 క్వశ్చన్స్, ఫిజిక్స్ 40 క్వశ్చన్, కెమిస్ట్రీ 35 క్వశ్చన్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ 35 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 5 క్వశ్చన్స్, యాప్ట్యూడ్ 10 క్వశ్చన్స్. ఓవరాల్గా మీకు 125 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్లో మీకు 1 క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి పాజిటివ్. ఇన్కరెక్ట్ ఆప్షన్ మీరు రాంగ్ ఆన్సర్ రాస్తే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, -1 మార్క్. మీరు ఆన్సర్ చేయకపోయినా అండ్ క్వశ్చన్ వదిలేసినా కానీ 0 మార్క్స్, అంటే నెగిటివ్ మార్క్సింగ్ ఉండవు, పాజిటివ్ మార్క్ కూడా ఉండదు. సో మీకు వచ్చిన ర్యాంకుని బేస్ చేసుకొని మీరు ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు అనేది ఫైనల్గా మీ ర్యాంక్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ టైంలో డిసైడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఎగ్జామినేషన్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 31st March. ఎగ్జామినేషన్ వచ్చి April 28 నుంచి May 3 వరకు మీ స్లాట్ బుకింగ్స్ డేట్స్ బేస్ చేసుకొని ఉంటుంది. రిజల్ట్ 2nd week of May అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ May 2nd week రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు సిలబస్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెరిఫై చేయండి. థ్యాంక్ యూ.